డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో షెడ్యూల్ కులాల సీరియల్ నంబర్ 9లో బేడబుడగ జంగం కులాన్ని పొందుపరచడం జరిగింది. అప్పుడు నుండి 2008 వరకు ఎస్సీ సర్టిఫికెట్లు పొందుతున్నాము. కొంతమంది భోగి సర్టిఫికెట్లు తీసుకున్నారని నెపంతో నాటి నుంచి నేటి వరకు 16 సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ బేడబుడగ జగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎలమర్తి మధు ప్రజల అనేక పోరాటాలు ఉద్యమాలు చేయగా జేసీ శర్మ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ 2 సార్లు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రాన్ని పంపడం కూడా జరిగింది. పంపిన ఆ కమిషన్ కొన్ని కారణాల వల్ల గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది. ఈ విషయంపై పలుమార్లు ముఖ్యమంత్రిని తదితర నాయకులను కలిసి మా సమస్య చెప్పుకోగా నిన్న జరిగిన అసెంబ్లీలో మా కులాన్ని ఎస్సీ వర్గీకరణలో A1 కేటగిరీలో చేర్చి మా బుడగ జంగాల సంబంధిత జేసీ శర్మ కమిషన్ను కూడా ఆమోదించి కేంద్రానికి పంపించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్ బాల వీరాంజనేయులుకి, ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు జె నాగేశ్వరరావు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కిన్నెర వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు శివలింగం ఏడుకొండలు, బేడబుడగ హక్కుల పోరాట సమితి సభ్యులు పాల్గొని ఘనంగా చంద్రబాబు నాయుడుకి పాఠానికి పాలాభిషేకం చేసి మీడియాతో మాట్లాడారు. ఒక్కొక్కరు బొండు సరే కూర్చోవా జయగారు సోరా నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్దిల్లాలి నారా లోకేష్ నాయకత్వం వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం బేడబుడగ జంగల హక్కుల పోరాట సమితి బేడబుడగ జంగల హక్కుల పోరాట సమితి బేడబుడగ జంగల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు గారి నాయకత్వం చెన్ని రమణయ్య గారి నాయకత్వం ఎంఎస్ రాజన్న గారి నాయకత్వం నిమ్మల రామనాయుడు గారి నాయకత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు పదే మనస్పూర్వకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చెప్పేది ఏంటంటే గత 4-5 సంవత్సరాలుగా మా నాయకుడు ఎలమర్తి మధు గారు ఎన్నో మీటింగులు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నెన్నో పాదయాత్రలు చేసి ఇంతకాడికి తెచ్చారు. తెచ్చిన దానివల్ల ఎక్కడ మేము బోర్డులు పెట్టినా ఎక్కడ మేము కార్యక్రమాలు జరిపినా మీకు రావు చేయవు ఎంతోమంది హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎంతమంది ఉన్నా మన ప్రయత్నం మనకు తప్పనిసరిగా జరుగుతుందనే ఆశతో ఇంతవరకు మేము వచ్చాం. ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడికి కానీ లోకేష్ గారికి కానీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎప్పటికీ వాళ్ళకు రుణపడి ఉంటాం. ఇదే విధంగా పాలాభిషేకం చేస్తాం. కాబట్టి మా ఒక క్యాస్ట్ను మాకు ఉపయోగపరిచి మమ్మల్ని ఎస్సీ రిజర్వేషన్ చేపించి మమ్మల్ని మాత్రం ఆదరిస్తే ఏటర్ల కాలం కూడా ఆ పార్టీకి ఆ నాయకులకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. నా పేరు వెంకటేష్, కప్పెర వెంకటేష్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీని. నెల్లూరు జిల్లా బేడబుడగ జంగం హక్కుల పోరాట సమితి ఎలమర్తి మధు గారి నాయకత్వంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇక పవన్ కళ్యాణ్ గారు, ఎంఎస్ రాజు, చెన్ని రమణయ్య, నిమ్మల రామనాయుడు గారు కూడా మా గురించి ఎన్నో అసెంబ్లీలో కూడా ఎన్నో మా గురించి కూడా లేవనెత్తడం కూడా జరిగింది. బేడబుడగ జంగాలకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీలో ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఏది కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా అయిపోయింది వాళ్ళకు అని కూడా చెప్పడం కూడా జరిగింది. మా అధ్యక్షులు ఎలమర్తి మధు గారు సైకిల్ యాత్రలని, ఆమరణ నిరాదీక్షలని, రిలే నిరాదీక్షలని, ఇలాంటి పాదయాత్రలని ఇలాంటి ఎన్నో చేయటం వలన ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వానికి కూట ప్రభుత్వానికి గుర్తింపు పడినాం. కాబట్టి ఈరోజు కూడా ఎస్సీలో ఒక 1% రిజర్వేషన్ ఇస్తామని వాళ్ళు తెలియపరిచారు. కాబట్టి మాకు ఈరోజు ఎంతో ఆనందంగా అంబేద్కర్ భవనం దగ్గర మీటింగ్ ఏర్పాటు చేశాం. కాబట్టి ఎంతో ఆనందంగా పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ పాలాభిషేకం చేశాము.
ఈరోజు కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. తొందరగా మాకు ఎస్సీ సర్టిఫికెట్లు ఎస్సీలో చేర్చి మాకు మా జీవితాలు కొత్త జీవితాలు మార్పు రావాలని మేము కృషి కోరుతున్నాం. ఈ ప్రభుత్వం ఇదే విధంగా చేస్తే ఈ ప్రభుత్వాన్ని మేము రుణపడి ఉంటాం. మళ్ళీ కూడా ఈ టీడీ ప్రభుత్వాన్ని మేము ఓట్లేసి మళ్ళీ కూడా వాళ్ళని ముఖ్యమంత్రిగా చేయాలని మా కోరిక. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బేడబుడగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మా బేడబుడగ సంఘం మామూలుగా వచ్చి 2008కి ముందు మాకు ఎస్సీ సర్టిఫికేట్లు ఉంటున్నవి. కానీ 2008 తర్వాత కొంతమంది స్వార్థ నాయకుల ద్వారా మా రిజర్వేషను తగ్గించడం జరిగింది. దానివల్ల మాకు చాలా అన్యాయం జరిగి మేము చాలా పోరాటాలు చేసి మా అధ్యక్షుడు యలమర్తి మధు గారు పాదయాత్ర, సైకిల్ యాత్ర ఇటువంటివన్నీ చేసి మేము అన్ని పోరాటాలు చేసి తెలుగుదేశం పార్టీ 2014 కూడా చంద్రబాబు నాయుడు మాకు ఒక మీటింగ్ పెట్టి అమరావతిలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని పార్టీలు మళ్ళీ అధికారంలోకి వచ్చి మాకు న్యాయం చేస్తామని చెప్పి తర్వాత చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పురంధరేశ్వరి వీళ్ళందరూ కలిసి కూడా మాకు న్యాయం చేసే విధంగా నిన్న అసెంబ్లీలో క్యాబినెట్లో వచ్చేసి మా సమస్యను ఆమోదముద్ర చేసి పార్లమెంట్కి పంపిస్తామని చెప్పిన దానివల్ల మా హక్కుల పోరాట సమితి తరఫున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఎంఎస్ రాజు గారికి, మా అధ్యక్షుడు యలమర్తి మధు గారికి మేము శుభాభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము మీడియాకు పేరు చెప్పిన. నా పేరు నాగేశ్వరరావు, జాతికత్త నాగేశ్వరరావు, బేడబుడగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.